తెలంగాణ బీజేపీ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. మరి కాసేపట్లో బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో జేపీ నడ్డా అలాగే అమిత్ షాతో వీళ్ళంతా కూడా సమావేశం కాబోతున్నారు. ఈ భేటీలో సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, కిషన్ రెడ్డి కూడా పాల్గొంటారు. బండి సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ కూడా ఉంటారు. అభ్యర్థుల ఎంపికపై వీళ్ళంతా కూడా చర్చిస్తారు. ప్రతి నియోజకవర్గంలో ముగ్గురు ఆశావాహులతో జాబితాను ప్రిపేర్ చేశారు. వచ్చే వారంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఉంటుంది. తొలి జాబితాలోనే తెలంగాణలోని మెజారిటీ స్థానాలకు అభ్యర్థులు ప్రకటిస్తారు. ఎన్నికల ప్రచారానికి బీజేపీ ప్రచార రథం కూడా సిద్ధమైపోయింది. బీజేపీ పాలన, అభివృద్ధి, సంక్షేమం తెలిసేలాగా ప్రచార రథాన్ని నిర్మించారు. అత్యాధునిక సదుపాయాలతో ఈ ప్రచార రథాన్ని తయారు చేశారు. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా దీనిపై మరింత సమాచారం సార్. మహాత్మా, ఎన్ని గంటలకి ఈ భేటీ ప్రారంభం కాబోతోంది? కీలకమైన భేటీ రాత్రి 8 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఇద్దరి సమక్షంలో భేటీ జరగబోతే ఇప్పటికే ఆల్రెడీ కోర్ కమిటీ, తెలంగాణకు సంబంధించిన కోర్ కమిటీ మధ్యాహ్నం నుంచి సమావేశం జరుపుతోంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఈ బీజేపీ హెడ్ క్వార్టర్స్లోనే ఉన్నారు. ఆయనతో పాటుగా ఈ కోర్ కమిటీ లీడర్లు బండి సంజయ్, డాక్టర్ లక్ష్మణ్, అలాగే కొద్దిసేపటి క్రితం డీకే అరుణ వచ్చారు, జితేందర్ రెడ్డి వచ్చారు, ఈటల రాజేందర్, వీరంతా కూడా తెలంగాణ ఇన్ఛార్జులుగా ఉన్న తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, చంద్రశేఖర్ వీరితో ఆల్రెడీ సమావేశాన్ని జరుపుతున్నారు. ఆ సమావేశం ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఇది ముగిసిన తర్వాత కీలకమైన సమావేశం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అండ్ నడ్డా ఇద్దరితో కలిపి జరగనుందని చెప్పి తెలుస్తోంది. మరోవైపు ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఒక సమావేశం ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి ఈ మీటింగ్ ముగిసిన తర్వాత ఇద్దరు ఫ్రీ అవుతారు, నడ్డా అండ్ అమిత్ షా ఇద్దరు ఫ్రీ అవుతారు. ఆ తర్వాత తెలంగాణ కోర్ కమిటీ నేతలందరూ వచ్చి వారి సమక్షంలో కూర్చుని ఈ తెలంగాణకు సంబంధించిన 17 పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేసే విషయం మీద ఒక ప్రాథమిక స్థాయి కసరత్తునైతే చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం ప్రతి నియోజకవర్గానికి కనీసం 3 అభ్యర్థులతో ఒక జాబితాను తయారు చేసింది. కొన్ని నియోజకవర్గాలకు 5, 6 వరకు కూడా ఉన్నారు. మినిమం అయితే 3 పేర్లతోటి ఈ జాబితా తయారైంది. దాని మీద ప్రస్తుతం చర్చ, ఏ అభ్యర్థికి ఎంత బలం ఉంది, ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అన్న దాని మీద గత కొద్దిసేపు కాదు కొన్ని గంటల నుంచే ఈ చర్చలు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. అది కోర్ కమిటీలో ప్రస్తుతం డిస్కషన్ జరుగుతుంది. ఫర్దర్గా అమిత్ షా అండ్ నడ్డాతో జరిగే భేటీలో వీళ్ళు ఇప్పుడు దాకా చర్చించుకున్న అంశాలన్నింటినీ వారికి కూడా తెలియజేసి ఒక ప్రాబబుల్ జాబితాను తయారు చేస్తారు. దాని మీద వచ్చే వారం ఇదే బీజేపీ హెడ్ క్వార్టర్స్లో జరగనున్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆ జాబితా మీద చర్చ జరిపి అభ్యర్థుల్ని ఖరారు చేస్తారు. మొత్తం 17 స్థానాలకు ఫస్ట్ లిస్ట్లోనే కనీసం 7-8 స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసి పేర్లను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఆ దిశగా ప్రస్తుతం ప్రిపరేటరీ మీటింగ్ ఇక్కడ జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ మహాత్మా.